హలో. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. సో నేను ఇంటికి వచ్చిన ఇది కూడా దేనికోసమే అనమాట. యాక్చువల్లీ లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు వైకుంఠ ద్వారదర్శన్లో లక్కీ డిప్లో టికెట్స్ వచ్చాయి అండ్ అమ్మకి నాకు మాత్రమే. సో ఎల్లుండి అంటే జాన్ ఫస్ట్ వాజ్ దర్శన్. మేము 13th నైట్ బయలుదేరామన్నమాట. బికాజ్ నాకు స్టెప్స్ ఎక్కాలని ఉండే, అందుకని చెప్పి. సో దిస్ ఈజ్ ద ట్రైన్. ఇది జనరల్ కాదు, రిజర్వేషనే. బికాజ్ ఆఫ్ ఫుల్ క్రౌడ్ ఇలా ఉండింది ట్రైన్ సిచ్యువేషన్. అండ్ పొద్దున్నే ఫైనల్లీ 3:30కి అలా స్టేషన్ రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి విష్ణు నివాసం వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని 7కి అలా లేచి ఫ్రెష్ అయిపోయి అలిపిరి మెట్ల దగ్గరికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 9 years అనమాట. 2016 నా బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో స్టెప్స్ ఎక్కాను. దెన్ తర్వాత ఇప్పుడే. సో లగేజ్ కౌంటర్, అక్కడ బ్యాగేజ్ కౌంటర్లో వేసేసి కొబ్బరికాయ తీసుకొని స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అమ్మలా కొబ్బరికాయ కొట్టేసి పైకి ఎక్కడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ ఆల్మోస్ట్ 9 years. నాకు ఆ స్టెప్స్ ఎలా ఉండేనో కూడా గుర్తు లేకుండే. అండ్ అమ్మ నేను వెళ్ళడం అండ్ తిరుపతి ట్రిప్ ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీతోనే వెళ్తాం. అన్నీ ఇవి రూమ్స్, లాకర్స్, లగేజ్, ఎవ్రీథింగ్ ఫ్యామిలీ నేనే చూసుకునేది. బట్ ఈసారి అమ్మ నేను మాత్రమే కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ టు డీల్ బై మీ ఓన్లీ. సో చూడాలి ఎలా వెళ్తుంది. అలా కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయాం. సో అమ్మకి వీడియోస్ రికార్డ్ చేయడం అవన్నీ పెద్దగా తెలీదు. సో ఈ ట్రిప్లో నేను అది కూడా నేర్పించేద్దామని అనుకున్నా. లెట్స్ సీ. యాక్చువల్లీ ఈ 9 yearsలో 2 to 3 times వచ్చాం తిరుపతి. బట్ అప్పుడున్న సిచ్యువేషన్స్ లేకపోతే అర్జెన్సీ వల్ల బస్సులో వెళ్ళిపోవడం, త్వరగా దర్శనం చేసుకోవడం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ బస్సులో వెళ్ళిపోవడం అలాగే అయింది. సో స్టెప్స్ ఎక్కే ఛాన్స్ రాలేదు. అండ్ దిస్ టైం ఉన్నింది, నాకు హాలిడేస్ లీవ్స్ ఉన్నాయి. సో అలా ప్లాన్ చేసుకున్నాం. అమ్మ నేనే కాబట్టి ఇబ్బంది లేకుండే. బట్ స్టిల్ లాస్ట్ 9 years బ్యాక్ స్టెప్స్ ఎక్కినప్పుడు అప్పుడు కూడా కొంచెం వీక్గా ఉండి స్టెప్స్ ఎక్కలేకపోయాను. అన్నయ్య హ్యాస్ టు క్యారీ మీ అప్ టు 200 to 300 స్టెప్స్ అనమాట. సో అది మైండ్లో పెట్టుకొని మా అమ్మ చాలా భయపడుతూ ఉన్నింది నేను ఎక్కుతానో లేదో అని. సో ఆ భయంతోనే వెళ్ళాము. మేము ట్రైన్ ఎక్కే ముందు ఈవినింగ్ 6కి తిన్నాం ఫుడ్. తర్వాత ఇంకప్పటి నుంచి ఏం తీసుకోలేదు, నాట్ ఈవెన్ ఏ టీ. సో ఇద్దరం చాలా వీక్ ఉండే, ఏదైనా తింటే కానీ స్టెప్స్ ఎక్కలేము అన్న సిచ్యువేషన్లో ఉండే. కొంచెం స్టెప్స్ ఎక్కగానే ఒక దోశ పాయింట్ కనిపించింది, మంచిగా కారం దోశ తినేసి దెన్ వి స్టార్టెడ్ ఆఫ్ అనమాట. సో చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ స్టెప్స్ 1500 స్టెప్స్ వరకు చాలా కష్టంగా ఉండే, కానీ గాలిగోపురం రీచ్ అయ్యే వరకు ఐ వాజ్ లైక్ అమ్మో, ప్రతి 20 steps 30 steps ఐ వాజ్ టేకింగ్ బ్రేక్స్. అందరూ ఇంత చిన్నగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, అయినా ఎక్కలేకపోతున్నావు అని చెప్పి పక్కన వాళ్ళందరూ కమెంటింగ్ అనమాట. ల్యాప్టాప్స్ ఆఫీస్ వర్క్ వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల అంతే వీక్గా ఉంటాము. సో అంతే. అక్కడికి వెళ్ళి రాముల వారి గుడి అండ్ ఆంజనేయ స్వామి గుడి చూసి అక్కడ పంతులు గారు రక్ష కడతా ఉంటే అమ్మ నువ్వు కూడా కట్టించేసుకో అన్నది. సో రక్ష కట్టించేసుకొని వెళ్ళి మంచిగా ఒక కొబ్బరి నీళ్ళు తాగేసి కొన్ని ఫొటోస్ అలా వీడియోస్ తీసుకుంటూ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఇవన్నీ అక్కడికి ఎలా క్యారీ చేస్తారు, ఇలా రోడ్స్ ఎప్పుడు ఉంటాయి. బట్ అక్కడ గాలిగోపురంకి రోడ్ దగ్గర. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు క్యారీ. అండ్ రోడ్ స్టెప్స్ ఇలా లేకుండా ఇలా ఉంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది. బట్ డిస్టెన్స్ అస్సలు అవ్వదు. అండ్ ఈ వీడియో అమ్మనే తీసింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టు టేక్ ద వీడియోస్. మళ్ళీ దుప్పిలు అంటారు అనుకుంటా. మాకు తెలుసు ఫుడ్ ఏం పెట్టొద్దు అని చెప్పి, బట్ స్టిల్ ఎవరో పెట్టినవి మేము అలా అడ్జస్ట్ చేసాం వాటి కోసం. కానీ చూస్తే పాపం అనిపిస్తుంది, ఏదైనా ఫుడ్ ఉందా లేదా వాటికి అని చెప్పి. ఇవి మాత్రం నాకన్నా పెద్దగా ఉన్నాయి. అండ్ ఫైనలీ గురువుగారు, అదే అండి ఆంజనేయ స్వామి. సో ఇట్స్ అవర్ ఫేవరెట్ గాడ్ అనమాట. వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని ఒక 2 photos దిగేసి దెన్ స్టార్టెడ్ ఆఫ్ అగైన్. స్నాక్స్ అన్నీ చాలా ఉంటాయి.
స్టార్ట్ అయ్యే ముందు తిన్నాను అనుకున్నాను, బట్ ఏం తినలేకపోయాను. అండ్ దీస్ వాజ్ రెస్పాండింగ్ టు మై సౌండ్స్ అనమాట. మీరే చూడండి. పలుకుతుంది మమ్మీ అది. సో మీరు ముందే ఎప్పుడైనా ఎక్కుంటే కొంచెం దూరం అంటే మోకాల పర్వతం వరకు వెళ్ళడానికి మధ్యలో రోడ్ సైడ్లో నడవాలి. అక్కడి నుంచి ఈ వ్యూ చాలా చాలా బాగుంటుంది. మొత్తం మంచుతో నిండిపోయింది. బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ఈ మంకీలు అయితే వెనకాల నుంచి ఎవరో వార్నింగ్ కూడా ఇచ్చారు, వాడి దగ్గరకు వెళ్ళకు నీ ఫోన్ లాగేసుకుంటాయి అని చెప్పి. సో ఐ వాజ్ వెరీ 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 కేర్ఫుల్. అండ్ అలా వీడియోస్, దీస్ జర్నీ ఈజ్ లైక్, ఎందుకో ప్రతిదీ వీడియో తీసుకుంటున్నాను అంటే ఇట్స్ లైక్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. బికాజ్ ఫస్ట్ ట్రిప్ విత్ అమ్మ. ఎప్పుడు ట్రిప్స్ అంటే వెళ్ళాం కానీ ఫ్యామిలీ ఉంటుంది, అదర్ ఫ్యామిలీ లైక్ పెద్దమ్మ వాళ్ళు, చెల్లి, అన్నయ్య వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. బట్ దీస్ టైమ్ ఇట్స్ ఓన్లీ అమ్మ అండ్ మీ. ఐ గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ హర్ అన్నట్టు. అండ్ ఈ వాటర్ పైన కొండ మీద నుంచి వస్తున్నాయంటే లేదు, బట్ మధ్యలో ఎక్కడి నుంచో వాటర్ ఫ్లో స్టార్ట్ అయ్యింది. సో అది మంచిగా అనిపించి కొంచెం రికార్డ్ చేశా అంతే. ఐ నో చాలామందికి తిరుపతి, తిరుమల ఈజ్ ఆల్రెడీ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ నాకు ఇది ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి. తిరుమల ఈజ్ కొత్త ఏం కాదు, ప్రతి ఇయర్ వెళ్ళిన ట్రిప్పే. అండ్ తెలుగు వాళ్ళకి తెలిసిందేగా, ఇంట్లో ట్రిప్స్ అంటే ఈ దేవాలయాలు మాత్రమే. సో దట్స్ హౌ తిరుమల ఈజ్ వెరీ ఫెమిలియర్ ప్లేస్ ఫర్ అస్. అంతే, అలా చూస్తూ చూస్తూ మోకాళ్ళ పర్వతం కూడా వచ్చేసింది. ఎక్కుతానా లేదా అనుకున్నా, బట్ వితౌట్ ఎనీ కౌంటింగ్. అమ్మ కౌంట్ చేసింది కానీ బట్ ఐ కుడెంట్ కౌంట్. అట్లీస్ట్ 40 స్టెప్స్ వరకు ఏమో ఎక్కగలిగాను. దెన్ అంతే, ఇంకక్కడి నుంచి నార్మల్గా వెళ్ళిపోయాం. సో స్టెప్స్ అనిపించలేదు, అంటే 1500 వరకు కొంచెం కష్టపడ్డాం. దెన్ ఇట్ వాజ్ ఫైన్ ఫర్ అస్. మేము ఈజీగానే అనిపించింది. ఫైనల్లీ ఇది చూడంగానే వావ్, నేను ఐ గెట్ కంప్లీటెడ్ అని అనిపించింది అనమాట. సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఐ కుడ్ కంప్లీట్ ది స్టెప్స్. అక్కడి నుంచి ఆఖండ ద్వీపం చూడంగానే ఆ దేవుడికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పేసుకొని వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ తీసేసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి అన్నదానంకి వెళ్ళిపోయాం అనమాట. బికాజ్ ఇక్కడ మధ్యలో ఏమేమో తిందాం అనుకున్నాం కానీ బట్ ఏమీ తినలేకపోయాము. సో ఇంకా అన్నదానం అక్కడికి వెళ్ళి మంచిగా అన్నం తింటేనే మా పొట్టలు ఫుల్ అయితే అనిపించింది. సో మేము వెళ్ళినప్పుడు సాంబార్ అన్నం, కొబ్బరి చట్నీ అండ్ పెరుగన్నం పెట్టారు. సో స్టమక్ ఫుల్గా మంచిగా ప్రసాదం తినేసి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి అలా నాకు ఎన్నిసార్లు వెళ్ళినా గుడి ఆవరణలోనే ఉండాలనిపిస్తుంది. రూమ్కి అస్సలు వెళ్ళాలనిపించదు. బట్ అమ్మ చలి చలి అంటూ ఉండింది కాబట్టి రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వ్యూ ఐ థింక్ 3 or around 4. సో ఆ టైంలో కూడా ఇలా ఉండింది, ఫుల్ మంచు అంతా. అన్నదానం చేసేసి బ్యాక్ టు రూమ్ వచ్చి పడుకొని నిద్రపోయాము. బట్ ఈ కోతులు నిద్రపోనిస్తలేవు. వైకుంఠ ఏకాదశి కాబట్టి టెంపుల్ చాలా బాగా అలంకరించి ఉండే. సో ఈవినింగ్ అలా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఆ లైటింగ్, ఆ డెకరేషన్ అదంతా చూద్దామని చెప్పి. సో ఇది ఇలా ఉండిందనమాట ఆ డెకరేషన్ అంతా. లాస్ట్ టైం జనవరిలో వెళ్ళినప్పుడు జస్ట్ వైకుంఠ దర్శనం అయిపోయిన వెంటనే వెళ్ళాము. అప్పటికి ఇంకా ఈ డెకరేషన్ ఉండింది. సో ఒకే ఇయర్లో 2 times ఐ గెట్ టు సీ దిస్ అనమాట. లాస్ట్ టైం వెళ్ళింది కూడా ఐ థింక్ ఐ పోస్టెడ్ ఏ రీల్ ఆర్ షార్ట్ అబౌట్ దట్ డెకరేషన్. ఇట్ వాజ్ సేమ్ ఇలాగే ఉండింది కొంచెం. బట్ ఎంత చూసినా చూడాలనిపించి ఎంత బాగుంటుంది డెకరేషన్. ఇఫ్ యూ గెట్ ద ఛాన్స్ గో అండ్ సీ ఇట్. మొత్తం పూలు, పళ్ళు వీటితోనే మంచిగా డెకరేషన్ అనిపిస్తుంది. సో అందరూ ఫోన్స్ పట్టుకొని అది అలా రికార్డ్ చేసుకోవాలని చూస్తారు. బట్ అంతే, రాని వాళ్ళకి చూపించుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పిల్లలకి ఇంట్లో వాళ్ళకి కొన్ని బొమ్మలు తీసేసుకొని బ్యాక్ టు రూమ్ అనమాట. వెళ్ళి చాలా అలసిపోయాం, నిద్రపోయాం. అమ్మ కాసేపు నిద్రపోయింది. అండ్ మాకు తెల్లవారుజామున 3కి దర్శనం కాబట్టి ఇంకా నాకు నిద్ర పట్టలేదు, అలా ఉండిపోయాను.